ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 23 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. వ్యాఖ్యానాంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానాంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట అనే ఈ శీర్షికన 3వ అంశం, హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు సంఘమునకు ఈవులను ఇచ్చువాడై ఉన్నాడు. 3వ అంశం, హెచ్చింపబడి ఉన్న యేసుక్రీస్తు సంఘమునకు ఈవులనిచ్చువాడై ఉన్నాడు. ఈ సందర్భంలో సంఘం అని చెప్పేటప్పుడు ఈ భూమి మీద మనం చూస్తూ ఉన్న సంఘ సంస్థను గూర్చి మేము మాట్లాడటం లేదు, కానీ అదృశ్య సంఘం అనగా ఆయన మార్మిక శరీరంలో అవయవాలుగా ఉన్న వారి అందరినీ, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము గల వారిని అందరినీ కలిగి ఉన్న గొప్ప ప్రాణిని గూర్చి మాట్లాడుతున్నాం. ఆయనందు విశ్వాసము గలవాడు ఎక్కడెక్కడ ఉండినను విశ్వాసులందరూ నిజ సంఘమునకు చెంది ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 13 వచనాల్లో ఇలా చెప్పబడి ఉంది. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణమును బట్టి కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగను అని అర్థమిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణుడైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వం పొంది పరిపూర్ణ పురుషులము వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన ఏలాగు నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యధరము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఇక్కడ ఆయన సంఘమునకు ఈవులనిచ్చెను. ప్రత్యేక వ్యక్తులకు ఆయన ఇచ్చిన వరములను గూర్చి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఒక సంగతి జాగ్రత్తగా గమనించాలి. ఏమనగా సంఘమునకు ఇయ్యబడిన ఈవులు ఆరోహణుడై హెచ్చింపబడి ఉన్న క్రీస్తు వలననే అనుగ్రహింపబడ్డాయి. ఈ ఈవులు సంఘానికి చాలా అవసరం. అయితే క్రొత్త నిబంధన వ్రాతలు సంపూర్ణమవడంతో అపోస్తలులు, ప్రవక్తలు అను ఈవులు అనుగ్రహింపబడుట ఆగిపోయాయి. కానీ పరిశుద్ధులు సంపూర్ణలగుటకై క్రీస్తు శరీరము అను సంఘమునకు ఇంకా సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనబడిన ఈవులను ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఈ ఈవుల పని ఒకే విధంగా లేదు. సువార్తికుడు ఆత్మలను సంపాదించి సంఘమును విస్తరింపజేస్తాడు. కాపరి సంఘమును విస్తరింపజేస్తారు. కాపరి సంఘమును ఆదరించి బలపరచును. ఉపదేశకుడు వాక్యోపదేశములన సంఘమును ఆత్మీయులుగా వర్ధిల్లజేస్తాడు. సశేషం సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.